బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో టాక్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. వేల మంది టెక్ విద్యార్థులతో ఆన్లైన్లో సీఎం క్వాంటమ్ టాక్లో మాట్లాడతారు. ఆన్లైన్ ద్వారా విద్యార్థులతో సీఎం మాట్లాడతారు. దేశంలోనే తొలిసారి అతిపెద్ద క్వాంటమ్ విద్యా సదస్సు ద్వారా విద్యార్థుల్లో నైపుణ్య కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. క్యూబిట్ వైసర్ సంస్థలతో కలిసి ఏపీలో తొలిసారి ప్రభుత్వం క్వాంటమ్ ప్రోగ్రాం నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ రెండు సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ట్రైనింగ్ ప్రోగ్రాంలో 50,000 మంది విద్యార్థులు, ఐటీ రంగ ఉద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ క్వాంటమ్ ప్రోగ్రాంకి 51% పైగా మహిళా టెక్ విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ టెక్నాలజీ అభివృద్ధికి సంబంధించిన దీర్ఘకాలిక రోడ్ మ్యాప్ను విద్యార్థులకు సీఎం చంద్రబాబు వివరించనున్నారు. క్వాంటమ్ టాక్ కార్యక్రమంపై ఇక మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ రాజేష్, చెప్పండి. జగన్ సీఎం చంద్రబాబు విద్యార్థుల కోసం మరొక నూతన ప్రయోగానికి అయితే శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, అటు దేశవ్యాప్తంగా కూడా టెక్నాలజీ అనేది పెద్ద స్థాయిలో పెరుగుతుంది. ఆ టెక్నాలజీని ఉపయోగించుకుని రాబోయే రోజుల్లో పూర్తిగా విద్యార్థుల్లో నైతికతను తీర్చిదిద్దే విధంగా కూడా సీఎం చంద్రబాబు మరొక సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతున్నారు. మరి కాసేపట్లోనే దాదాపు 50,000 మంది విద్యార్థులతో చారిత్రాత్మకమైన టెలికాన్ఫరెన్స్ లో వర్చువల్ గా సీఎం చంద్రబాబు పాల్గొనబోతున్నారని చెప్పుకోవచ్చు. అమరావతి క్వాంటమ్ కంప్యూటరింగ్ కేంద్రంతో ఏర్పాటుతో సాంకేతికంగా భారీ ముందడుగు వేస్తుంది ఏపీ ప్రభుత్వం. దానికి సంబంధించి విద్యార్థుల్లో నైపుణ్యాలు స్కిల్స్ పెంచే విధంగా కూడా కొన్ని సరికొత్త కార్యక్రమాలకైతే శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. క్వాంటమ్ టాక్ పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు మరి కాసేపట్లో టెక్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. క్వాంటమ్ ఐటీ కంపెనీలకు సంబంధించి క్యూబిట్ అలాగే వైసర్ సంస్థలతో సంయుక్తంగా ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయినాయని చెప్పుకోవచ్చు. దాదాపు 50,000 మంది టెక్ విద్యార్థులు ఇప్పటికే దీనికి సంబంధించి కేవలం 10 రోజుల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అటు సీఎం చంద్రబాబుతో వర్చువల్ గా పాల్గొనేందుకు కూడా ఆన్లైన్ లో దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ఇప్పటికే పూర్తయిందని చెప్పొచ్చు. 50,000 మంది విద్యార్థులతో వర్చువల్ గా సీఎం చంద్రబాబు క్వాంటమ్ కంప్యూటరింగ్ సంబంధించి మాట్లాడబోతున్నారని చెప్పుకోవచ్చు. దేశంలోనే అతిపెద్ద క్వాంటమ్ విద్యా సదస్సులో ఇదొక ప్రధానంగా నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు. ఇంతవరకు కూడా దేశంలో ఇలాంటి పెద్ద ఎత్తున 50,000 మందితో క్వాంటమ్ విద్యా విధానంపై ఎక్కడా కూడా ఇలాంటి కార్యక్రమం అనేది జరగలేదు. తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లో దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ లో క్వాంటమ్ టెక్నాలజీని అభివృద్ధి చేసి రాబోయే రోజుల్లో దీర్ఘకాలిక రోడ్ మ్యాప్ అటు విద్యార్థులకైతే దిశానిర్దేశం చేయనున్నారని చెప్పుకోవచ్చు. అంటే భవిష్యత్తులో క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా ఎలాంటి లక్ష్యాలు సాధించాలి అంటూ కూడా దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు విద్యార్థులతో మాట్లాడబోతున్నారు. ఇక క్వాంటమ్ ప్రోగ్రామ్ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అటు పేపర్ అలాగే వైసర్ సంస్థలు కూడా ఇప్పటికే ఈ సంస్థలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా అవగాహన ఒప్పందం కూడా కుదిరిందని చెప్పుకోవచ్చు. 50,000 మంది రిజిస్ట్రేషన్ సంబంధించి ప్రత్యేకంగా దాదాపు 51% మంది మహిళా విద్యార్థులు ఉండడం అనేది ఒక గొప్ప పరిణామంగా ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా చెప్పారు. అమరావతిని క్వాంటమ్ టెక్నాలజీ హబ్ గా తీర్చిదిద్దేందుకు కోరం ప్రభుత్వం సరికొత్తగా ప్రయోగంలో ఇది ఒక కీలకమైన ఘట్టం అని చెప్పుకోవచ్చు. ఇక భవిష్యత్తులో విద్యార్థులకు సంబంధించి నైపుణ్యం పెంచాలి. రైట్ రాజేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. హాయ్, నేను మీ రాజ్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network.